హాయ్ అండి. మొత్తం చూడండి చాలా బాగుంటుంది. ఈ 2 సార్లు పచ్చిమిరపకాయలు కోసా కదా, అవన్నీ చూపిస్తున్నా. ఫస్ట్ కోసినవి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మటుకి మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిరపకాయలు కోస్తున్నాయి, కానీ చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా వచ్చాయి. ఇప్పుడు కాకుండా మళ్ళీ టమాటా పచ్చిమిర్చి ఒకసారి కోసాము, 2 సార్లు కోసాము. ఎంత హ్యాపీ అనిపించిందో మొత్తం చూసేయండి.
ఫస్ట్ పండిపోయింది చూసారు పచ్చిమిరపకాయలు, అవి ఒకసారి కోసినాయి, ఒకసారి కోసినాయి అండి పువ్వులతో పాటు. అది చూడండి ఎంత బాగున్నాయి చూసారు. 2 సార్లు కోసం పచ్చిమిరపకాయలు. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్మెట్ టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చాయి చూడండి గులాబీ పూలు కూడా. చెట్లు ఇవి, దీంట్లో మొగ్గులు అవి చూపిస్తున్నా చూడండి. హాయ్ అండి, కొద్దిగా కొద్దిగా కొడతాం అనుకుంటున్నాం. కుదరట్లేదు. ఇదిగోండి, ఇది ఒక గులాబీ పువ్వు. ఇదిగోండి ఇలా చుట్టుకుపోతున్నాను ముందు. అలాగే పక్కన మొత్తం ఇంకా ఉన్నాయి. ఇది ఒకటి రేపు పొద్దున్నకి చూపుతుంది, అది కూడా అన్నీ కలిపి తీసుకోండి. మొత్తం 3 ఉన్నాయి కదా. ఈ ఎప్పుడో తినాల్సిందండి. మళ్ళీ పచ్చిమిరపకాయ వచ్చినాయి చూపిస్తున్నాను. ఇదిగోండి నేను పచ్చిమిరపకాయలే చూపిస్తూ ఉన్నాను. చూసారు కదా, పచ్చిమిరపకాయలు బాగా వచ్చినాయండి.
చూసి కట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇదిగోండి ఈ కోసాను, ఈ పెరగట్లేదు, ఇంకా పండిపోతున్నాయి, చిన్న చిన్నగానే ఉన్నాయి. మీకు ఇంకా చూపిస్తా. ఇదిగోండి చూసారు కదా, ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఈ కొమ్మకి ఈ కొమ్మకి ఇదిగోండి ఈ కొమ్మకి ఉన్నాయి, ఒక 10 దాకా ఉన్నాయి. పువ్వులు అయితే ఏం లేవండి, చిగురు వస్తున్నాయి. అలాగే ఇదిగోండి నాసు మొక్కలు దీంట్లో తీసి, ఇవన్నీ తులసి మొక్కలు, నాసు మొక్కలు ఉన్నాయి కదా, దీంట్లో కూడా నాసు మొక్కలు కొచ్చుకొని మంచిగా అయినాయండి. ఈ అమ్మ కాకరకాయ పెట్టాను, ఇది నేరేడు చెట్టు, చిన్న చిన్నగా చిగురు వస్తుంది. ఇక్కడ చూసారు కదా, నేరేడు చెట్టు, ఇదేమో మందార చెట్టు, ఇదేమో పచ్చిమిర్చి అండి, చిన్న చిన్న పచ్చిమిర్చి వస్తుంది. సో ఇది ఇంకో మొక్క, బుడ్డుగా ఉన్న పచ్చిమిర్చి. టమాటా ఒకటే ఉంది ఈసారి. ఇవన్నీ గరికె, ఎందుకంటే నేను వాళ్ళు శనివారం పూజ చేసుకుంటారు కదా, గరికె అండి. గరికె ఎక్కువ పెంచుకుంటా కావాలని. ఇదిగోండి ఒక కుండీ అంతా గరికె. బయట రోడ్ల మీద అలా తెచ్చుకునే కన్నా చక్కగా ఒక కుండీలు గరికి పెట్టుకుంటే గణపతి స్వామికి బుధవారం పూజ చేస్తే, బుధవారం ఎప్పుడు పూజ చేసినా ఒక 5 అంటే ఇక్కడ కట్ చేసి అలా 5 పెడతాం. ఇలా కొమ్మలుగా 5 కట్ చేసి పెడతాండి. ఇవాళ నాకు తెలిసి 54 దాకా వస్తాయి. అలాగా పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళ 4వ వారం కదా, శనివారం. చూడాలండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆళ్ళ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను అంతకుముందు కూడా పువ్వులు కట్ చేసి కూడా పెడతానండి, అవి కలిపేసి పెట్టేస్తా. ఇదిగోండి ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కూరగాయలు, ఫ్లవర్స్ అన్నీ నేను అంటే కొంచెం కొంచెం పువ్వులు కట్ చేసి పెట్టినవి అవన్నీ కలిపి ఒక వీడియోగా తీసి పెడదాం అనుకుంటున్నాను. చూడండి, ఇది సండే రావచ్చు నాకు తెలిసి. ఇవాళ వెంకటేశ్వర వస్తుంది, శనివారం నేను తీసాను. ఇది ఆదివారం కానీ సోమవారం కానీ ఈ వీడియో వస్తుందండి. చక్కగా పచ్చిమిరపకాయలు అయితే ఒకరోజు కూరకు పచ్చిమిరపకాయలు వస్తాయి. టమాటా చిన్నదే ఉంది, అంతకుముందు బాగా కాసినాయి, ఈసారి ఎందుకని లేవు, అంత ఎండిపోతున్నాయి, ఒకటే ఉంది ఇంకా. సరే అండి, బాయ్ అండి. కంపల్సరీ కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ మీద టచ్ చేయండి. నేను లైవ్ పెట్టను, లాంగ్ వీడియోస్ పెడతా, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.